నమస్కారం, నేను అలేఖ్య. తాండవ న్యూస్కి స్వాగతం. అనకాపల్లి జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలపై జరిగిన అక్రమ అరెస్టులను ఖండిస్తూ సిఐటియు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. హామీల అమలు, కనీస వేతనం పెంపు వంటి డిమాండ్లతో కార్యకర్తలు మానవహారం నిర్వహించారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు 4 రోడ్ల జంక్షన్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలపై జరిగిన అరెస్టులను సిఐటియు నాయకులు తీవ్రంగా ఖండించారు. కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, సమ్మె సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. విజయవాడకు వెళ్లిన కార్యకర్తలను చర్చల పేరుతో అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ రాయవరం అడ్డరోడ్డు ఫ్లైఓవర్ నుండి ర్యాలీగా బయలుదేరిన కార్యకర్తలు ఆంజనేయ స్వామి గుడి 4 రోడ్ల జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎం రాజేష్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే హామీలను అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఐకేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కామ్రేడ్ రూపాదేవి పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చిన్నమ్మలు, రవణమ్మ, తులసి, లక్ష్మీరాజ్యం, సత్య తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలో తమ న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, గత ప్రభుత్వంలో 42 రోజుల పాటు సమ్మె కాలంలో ఇచ్చినటువంటి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈనాడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి అంగన్వాడీలు అందరూ కూడా ఉమ్మడిగా ఈరోజు విజయవాడ తమ సమస్యలు పరిష్కారం చేయాలని అడగడానికి వెళ్తే, ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని దొంగలకు తప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసుల్ని ఈరోజు అంగన్వాడీ కార్యకర్తల మీద, మహిళల మీద అర్ధరాత్రి 4 గంటల 5 గంటల సమయంలో వాళ్ళపైన దుర్మార్గంగా వ్యవహారం చేసి అక్రమ అరెస్టులు చేసి ఈరోజు విజయవాడలో, గుంటూరులో ఎక్కడ పడితే అక్కడ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. దీన్ని ఖండిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గం ఈరోజు వాళ్ళకు మద్దతుగా ఇక్కడ నిరసన కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. అదేవిధంగా అడ్రోడ్లో ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. గత ప్రతిపక్షంలో మీరు ఉన్నప్పుడు ఏదైతే అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేస్తామని, అంగన్వాడీ కార్యకర్తలకి, ఆడపడుచులకి అండగా ఉంటామని చెప్పేసి మీరు బాధ్యతలు చేసిన సందర్భంలో, మీరు ఇక్కడ ఈ రాష్ట్రంలో తిరిగినటువంటి సందర్భంలో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు వెంటనే అమలు చేయకపోతే గతంలో మీకు పట్టినటువంటి దుస్థితి ఈ అంగన్వాడీ కార్యకర్తలు ఎవరు కూడా మర్చిపోలేదు. గుర్రాలతో తొక్కించినప్పుడు ఈ రాష్ట్రంలో మీరు కొట్టుకుపోయినటువంటి విషయాన్ని మర్చిపోలేదు. ఎవరైతే రాష్ట్ర కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చినటువంటి హామీలు తక్షణమే అమలు చేయకపోతే గత వైసీపీ ప్రభుత్వానికి పట్టిన గతి మీకు కూడా పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.